ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకునే ముందు మనకి కొన్ని టర్మినాలజీ తెలిసి ఉండాలి. ఆ టర్మినాలజీ ఏంటి అంటే గర్భగృహ. గర్భగృహ అంటే ఏంటి అంటే డైటీ ఉండే ప్లేస్ ని, డైటీ అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్లేస్ ని మనం గర్భగృహ అంటాము. సో వీటిని మనం శాంక్టమ్స్ అని కూడా అంటాము. మండప అంటే టెంపుల్ కి ఎంట్రన్స్ ని మనం మండప అని అంటాం. శిఖర ఆర్ విమాన అంటే ఇవి బేసిక్ గా కర్వ్ ఆర్ పిరమిడల్ షేప్ లో ఉంటాయి. సో వీటిని మనం శిఖర ఆర్ విమాన అంటాం. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనం మోస్ట్లీ నగార ఆర్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనం చూసి ఉంటాం. సో అమాలక. అమాలక అంటే శిఖరం పై భాగంలో ఉండే కలశాన్ని మనం అమాలక అంటాం. అంతరాల అంటే గర్భగృహానికి మండపానికి ఉండే మధ్య భాగాన్ని మనం అంతరాల అంటాం. జగ్తి అంటే దీన్ని మోస్ట్లీ నార్త్ ఇండియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో యూజ్ చేస్తాం. జగ్తి అంటే డివోటీస్ కూర్చొని ప్రే చేసే ప్లేస్ ని మనం జగ్తి అని అంటాం. వాహన అంటే ఒక్కో డైటీకి ఒక్కో టైప్ ఆఫ్ వాహన ఉంటుంది. వాటిని మనం ధ్వజ అని కూడా అంటాం. సో ఫస్ట్ టెంపుల్ ని 2nd సెంచరీ BCEలో డిస్కవర్ చేసినారు. ఆ ప్లేస్ ఏదంటే మధ్యప్రదేశ్ లో విదిషా అని అంటున్నాం ఇప్పుడు. అప్పుడు బేస్ నగర్ అని అంటుండే ఆ ప్లేస్ ని. సో ఆ డిస్కవర్ చేసిన టెంపుల్ ఏది అంటే గరుడ ధ్వజ పిల్లర్ వాసుదేవ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ తర్వాత చాలానే టెంపుల్స్ బయటకు వచ్చినాయి. సో చాలా మంది డెవలప్ చేసినారు. అందులో ఎవరంటే గుప్తాస్, చోళవన్, పల్లవాస్ చాలా మంది టెంపుల్స్ ని డెవలప్ చేసినారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా ప్లేస్ ని బట్టి కూడా వెరీ ఉంటది. సో మనం వాటిని అన్నిటిని క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో రేపు మనం ద్రవిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం మోస్ట్లీ. సో ద్రవిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్. సో సౌత్ ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ తమిళనాడులో లెక్కలేననే టెంపుల్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్.